హాయ్ నమస్తే నేను మీ తిమ్మారెడ్డి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే ఒక పొజిషన్ కానీ ఒక ఈసీ కానీ అది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ప్రాబిషన్లో ఉందా, లేదా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మార్టిగేజ్లో ఉందా, లేదా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఒక లోన్ తీసుకొని ఎక్కడైనా తాకట్టు పెట్టాడా, ఇలాంటి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలామంది అడుగుతున్నారు ఒక ప్లాట్ ఈసీ అదేవిధంగా ఒక హౌస్ ఈసీ చెక్ చేసుకుని చూపించారు కదా, అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ఈసీ ఎలా తెలుసుకోవాలి, ఎలా చూడాలి అని చెప్పమంటున్నారు. సో అగ్రికల్చర్కి సంబంధించిన ల్యాండ్ యొక్క ఈసీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్నారనుకోండి, దాన్ని ఈసీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే నార్మల్గా ఒక ప్లాట్ అయితే మీకు మార్ట్గేజ్లో ఉంటే ఆ పేపర్స్ బ్యాంకు దగ్గర కానీ ఎక్కడైనా తాకట్టు పెడితే ఆ పర్సన్ దగ్గరనే ఉంటాయి ఆ ప్లాట్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్. అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినది అలా ఉండదు. సపోజ్ ఒక 2 ఎకరాలు ఉంటే ఆ 1 ఎకర్ బ్యాంక్లో తాకట్టు పెట్టచ్చు, అంటే తాకట్టు పెట్టచ్చు. అదేవిధంగా క్రాప్ లోన్, అగ్రికల్చర్ లోన్ కూడా తీసుకోవచ్చు. సో రైతుకి అలాంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మీరు అది ఈసీలో మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. దానిపైన క్రాప్ లోన్ ఉందా, గ్రామీణ బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నా, లేదంటే మార్ట్గేజ్లో ఉందా అనేది ఓన్లీ ఈసీలో మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు అది లోన్ ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరే ఆ లోన్ అమౌంట్ భరించాల్సి ఉంటుంది, బ్యాంక్ వాడికి పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు ఏమంటారంటే, మన మండల ఆఫీస్లో కొంతమంది దాన్ని అబ్జెక్షన్ చెయ్యరు, కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. సో ఈ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క ఈసీ తెలుసుకోవడం, దాన్ని ముందే చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలి. సో ఈసీ దాని మీద నొక్కగానే మీకు డిస్ట్రిక్ట్, విలేజ్, ఖాతా నెంబర్, మండల్ సర్వే నెంబరు అని అడుగుతుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటుంది కదా, పాస్బుక్ మీద వెళ్తే మీకు ఇచ్చిన కొనుక్కోవాలనుకున్నారనుకోండి, అమ్మాలనుకుంటే అందులో పాస్బుక్లో డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఖాతా నెంబర్ కూడా ఉంటుంది. ఆ ఖాతా నెంబర్ అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. సెర్చ్ ఈసీ చూడండి. సో ఇలా చూపిస్తుంది. ఏదైనా మార్ట్గేజ్ లోన్లో ఉంటే మీకు ఇక్కడ లోన్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు లోన్లో, నేను ఏదైనా లోన్లో ఉందో చూస్తాను. సో ఇలా క్లియర్గా ఉంటే మీరు తీసుకోవచ్చు. నేను వేరే సర్వే నెంబర్లో వేరే ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ చేస్తుంటే నాకు ఒక ల్యాండ్ వచ్చింది. చూడండి ఇక్కడ చూడండి, సెకండ్ కాలంలో బ్యాంక్ లోన్, యూనియన్ బ్యాంక్లో యూనియన్ బ్యాంక్లో తీసుకున్నారు. సో ఇది క్రాప్ లోన్ అన్నట్టు. సో ఇలా ఉంటే ఆ లోన్ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే మనం తీసుకోవాలి. అదేవిధంగా ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, సో ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా, ఆ పహానీలో వీళ్ళ నేమ్స్ అన్ని క్లియర్గా ఎంటర్ అయ్యాయా లేదా. సో ఇన్ని డీటెయిల్, ఇంతమంది చేంజెస్ అయినాయి కదా, 1 to 5 వరకు ఉన్నాయి కదా. ఈసీ చెక్ చేస్తే చూపిస్తుంది మనకు ఎవరెవరు ఎక్కడి నుంచి లింక్ ఎలా చేంజ్ అయ్యిందని చెప్పి. వాళ్ళ నేమ్స్ కూడా పహానీలో ఉన్నాయా లేదా, వీళ్ళది ఏదైనా గిఫ్ట్ డీడ్ చేంజ్ అయిందా. ఒకవేళ గిఫ్ట్ డీడ్ ఫ్యామిలీ మెంబర్స్, చూడండి ఫ్యామిలీ మెంబర్స్ సెటిల్ అయినట్టుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఏదైనా అయ్యిందా. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కూడా మేము ల్యాండ్ కొనే ముందు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏదంటే గిఫ్ట్ డీడ్ కింద రాసింటారు కదా, ఆ గిఫ్ట్ డీడ్ కింద ఉంటే ఆ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోలు ముందు మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.